పెట్టవలసిందే. కానీ ఎవరు స్వర్గలోకానికి వెడతారు అంటే ఎవరు భగవంతుడు తనకిచ్చిన విభూతిని 10 మందికి పనికొచ్చేటట్టుగా ఉపయోగించాడో అది పుణ్యం. దాన్ని ఎవరు మార్చుకున్నాడో, నాకు ఒంట్లో ఓపిక ఉంది, నాకు ఒంట్లో శక్తి ఉంటే నా శక్తితో నేను 10 మంది బలహీనులకు ఉపకారం చేస్తే, నా దగ్గర డబ్బు ఉంది, నాకున్న డబ్బుతో పెళ్లి చేసుకోలేని 4 పేదవాళ్ళకి పెళ్లి చేస్తే, అన్నం తినలేకపోయిన వాళ్ళకి 10 మందికి అన్నం పెడితే, నేను నా ద్రవ్యాన్ని సద్వినియోగం చేస్తే, నాకు 4 పద్యాలు వచ్చు, 4 శ్లోకాలు వచ్చు, 4 మాటలు వచ్చు, నిస్వార్థంగా నేను 10 మంది సంతోషం కోసం 10 మంది నా వలన ఉపకారం పొందుతారంటే అంతకన్నా ఏం కావాలని మాట్లాడగలిగితే, నాకు ఈశ్వరుడు ఏది ఇచ్చాడో అది సమాజం